ఏపీలో కొత్తగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తుంది. ముందుగా 7 శాఖలకు సంబంధించి 7 అంశాలకు సంబంధించి శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్పి ముందుగానే ప్రకటించారు. అయితే ఇందులో 4 శ్వేతపత్రాలు ఇప్పటికే వచ్చినాయి. పోలవరం, అమరావతి, అలానే ఇసుకకు సంబంధించి, సహజ వనరులు, వీటి గురించి మొన్న విడుదల చేశారు. ఇక విద్యుత్ శాఖ, వీటికి సంబంధించి ఇప్పటికే శ్వేతపత్రాలు విడుదల చేయడం జరిగింది. అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేస్తామని చెప్పి ముందుగా ప్రకటించినప్పటికీ కూడా వేరొక కారణాల దృష్ట్యా దీన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. త్వరలోనే 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నటువంటి నేపథ్యంలో శాంతి భద్రతలు, లా అండ్ ఆర్డర్కు సంబంధించి, అలాగే ఆర్థిక శాఖకు సంబంధించి, ఎక్సైజ్ శాఖకు సంబంధించి 3 శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అంటే ఆల్రెడీ లిక్కర్కు సంబంధించి భారీగా దోచేశారు, లిక్కర్లో అక్రమంగా మద్యానికి పర్మిషన్ ఇచ్చారు, ఇలాంటి నాసిరకమైనటువంటి డిస్టిలరీలకు పర్మిషన్లు ఇచ్చారని చెప్పి అప్పటి నుంచి చెప్తున్నటువంటి పరిస్థితి. ఆర్థిక శాఖకు సంబంధించి మొన్ననే ఒక చిన్న లీక్ అయితే ఇచ్చారు. 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి, ఇంకా ఎంతమందికి పెండింగ్ బిల్లులు ఉన్నాయో తెలియదు, వాటిని కూడా మొత్తం చూస్తున్నాము, ఇంకా టైం పట్టిద్ది అని చెప్పి. అంటే ఏంటి, ఆర్థిక శాఖలో ఏదో పెద్ద భారీగా ఉంది ఇక్కడ అనేది ప్రజల మైండ్లో ఆల్రెడీ నోట్ చేసి పెట్టారు. దీన్ని ఇప్పుడు రేపు అసెంబ్లీలో ఏ స్థాయిలో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది, ఇంకా ఎన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి, దేనికి ఎంత చెల్లించాలి, ఓవరాల్గా రాష్ట్ర ఖజానా శూన్యం అయ్యింది, ప్రస్తుతం పరిస్థితి ఏంటి, ఏపీ పూర్తిగా మునిగిపోయింది అనేటువంటి స్థితిని త్వరలో అసెంబ్లీలో చూపించబోతున్నారు అనేది నాకు అనిపిస్తున్నటువంటి అంశం. మరి ఓవరాల్గా అంటే వాళ్ళు చెప్తున్నారనే కాదనుకోండి, ఓవరాల్గా ఏపీ దివాలా తీసిన మాట అయితే వాస్తవం, పూర్తిగా అప్పుల పాలైపోయిన మాట అయితే వాస్తవం, అది అందరికీ కనిపిస్తున్నటువంటి అంశమే. సో మరి ఓవరాల్గా రేపు ఈ 3 శ్వేతపత్రాల్లో ఏం ఉండబోతుంది అనేది అయితే చూడాలి.